హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్వరి. ఒకప్పుడు ఏదైనా సినిమా నుంచి సాంగ్ విడుదలైతే ఆ సాంగ్ బాగుందా లేదా అనే చర్చ జరిగేది. కానీ ఈ సోషల్ మీడియా యుగంలో ఏదైనా సాంగ్ విడుదలైతే అది ఏ సాంగ్కి కాపీ అనే చర్చలు జరుగుతున్నాయి. సాంగ్ రిలీజ్ అయిన నిమిషాల్లోనే అది పలానా సాంగ్కి కాపీ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ దర్శనమిస్తున్నాయి. తాజాగా దేవరాజ్ సెకండ్ సింగిల్ విషయంలోనూ అదే జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం దేవరా. అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ గా చుట్టమల్లే సాంగ్ ని తాజాగా రిలీజ్ చేశారు. మ్యూజిక్ విజువల్స్ తో పాటు సాంగ్ లో ఎన్టీఆర్ జాన్వీల కెమిస్ట్రీ అదిరిపోయిందనే ప్రశంసలు దక్కుతున్నాయి. దాంతో విడుదలైన గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తోంది ఈ సాంగ్. అయితే ప్రశంసలతో పాటు ట్రోల్స్ కూడా అదే స్థాయిలో చుట్టమల్లే సాంగ్ ని చుట్టుముడుతున్నాయి. శ్రీలంక పాపులర్ సాంగ్ మనికే మాగే హితేకి కాపీలా ఉందని కొందరు ట్రోల్స్ చేస్తుంటే మరికొందరేమో గుంటూరు కారంలోని ఓ మై బేబీ సాంగ్ లా ఉందని ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకా కొందరు ట్రోల్స్ అయితే విజువల్స్ ని కూడా వదిలిపెట్టడం లేదు. లిరిల్ సోప్ కొత్త యాడ్ లా విజువల్స్ ఉన్నాయని కమెంట్స్ చేస్తున్నారు. ఈ మేరకు కొన్ని వీడియోస్ ని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ధీటుగా బదులిస్తున్నారు. కొండను చూసి కుక్కలు మొరిగితే కొండకు చేట అంటూ అరవింద సమేత మూవీలోని ఎన్టీఆర్ డైలాగ్ తో కౌంటర్ ఇస్తున్నారు. అదే సమయంలో చుట్టమల్లే సాంగ్ సూపర్ గా ఉందంటూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. అనిరుద్ధ్ అందించిన మ్యూజిక్ బ్యూటిఫుల్ గా ఉందని, ఎన్టీఆర్ జాన్వీ జోడీని కొరటాల ఎంతో అద్భుతంగా చూపించాడని చెప్తున్నారు. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ కి ఇలాంటి బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ పడిందని, బిగ్ స్క్రీన్ పై ఈ సాంగ్ కన్నుల పండుగలా ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి దేవరాజ్ సెకండ్ సింగిల్ ప్రస్తుతం సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతోంది.